అరే కూరగాయలు ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కుళ్ళిపోతున్నాయి. ఇంత చండలమైన కూరగాయలు తీసుకొస్తావు? మా డబ్బులు మాకు ఇచ్చేయి త్వరగా. అవును, మాకు కావాలి. మా డబ్బులు మాకు ఇచ్చేయి. వీళ్ళందరి కూరగాయలు పాడైపోయినట్టునే శివ. మీరందరేంటి ఇక్కడికి వచ్చారు? శివ, మా నాన్నగారు కూరగాయలు కొనడానికి ఇక్కడికి వచ్చారు. ఇంటికి రాగానే అమ్మ చెక్ చేసి చూస్తే ఇందులో నుంచి స్మెల్ వచ్చిందట. అవునవును, అన్ని పాడైపోయాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు బాగానే ఉన్నాయి, కానీ ఆ తర్వాత పాడైపోయాయి. సార్ నేనేం చేయగలను సార్? ఎప్పుడు తీసుకునే చోటే తీసుకున్నాను. ఈ రోజు ఏంటనే తెలియదు, అన్ని కూరగాయలు చెడిపోతున్నాయి. ఇతని దగ్గర ఇంకెవరు కూరగాయలు కొనకండి, ఏమి బాగోడం లేదు కదా. పక్కనే ఒక ఫ్రెష్ స్టోర్ ఓపెన్ చేశారు, అందరం అక్కడికి వెళ్ళే కొనుక్కుందాము రండి. ఆగండి, వెళ్ళొద్దు. చాలా ఏళ్లుగా షాప్ పెట్టుకున్నాను, ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఏం జరుగుతోంది ఇక్కడ? అందరూ ఎందుకని గొడవ పడుతున్నారు? చెప్పు. లడ్డూ సింగ్ సార్, ఏదో ఒకటి చెయ్యండి సార్. ఎప్పుడు తీసుకొచ్చే చోటే సార్ నేను కూరగాయలు తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చేటప్పుడు తాజాగానే ఉన్నాయి, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో అన్ని చెడిపోయి ఉన్నాయి సార్. దయచేసి ఏంటో మీరే కనిపెట్టాలి సార్. ఈ రోజు మాత్రమే కాదు సార్, వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. మీరెవ్వరూ దిగులు పడాల్సిన అవసరం లేదు. లడ్డూ సింగ్ ఊరికనే ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ అంగిట్లోనైనా కూరగాయలు పాడైపోతే పాడైపోకు, లడ్డూ సింగ్ గారు వస్తారు అంటారు. అరే, మీ డైలాగులు తర్వాత మాట్లాడండి లడ్డూ సింగ్ సార్. ముందు నా సమస్యకి పరిష్కారం చూడండి. ఇలా అయితే నేను షాప్ మూసి ఊరెళ్లాల్సిందే. లడ్డు సింగ్ సార్ రండి, ఏంటో మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి ట్రక్కుల ద్వారా కూరగాయలన్నీ వేదా సిటీకి వస్తున్నాయి. ఆ తర్వాత కూరగాయలు అమ్ముకునేవారు దాన్ని కొనుక్కుని అమ్ముకుంటారు. సైలెంట్ గా ఉండండి ఫ్రెండ్స్, ట్రక్ వస్తుంది. అది నేరుగా వేద సిటీకి వెళ్తోంది. రండి ఫాలో చేద్దాం. లడ్డు సింగ్ సార్, మీరు చూసారా లేదా? ఎవరో చెట్టులో నుంచి ఆ ట్రక్ మీదకి దూకాడు. ఆ కాయగూరల మీద ఏదో స్ప్రే చేశాడు. రండి, ఎవరో వెళ్ళి చూద్దాం. పిల్లడారా, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. చెప్పండి, ఆ ట్రక్ మీద మీరు ఏం స్ప్రే చేశారు? వద్దు, చాలు. ఇక ఆపు. ఇంకా ఎంతసేపు నాలో కొడతావు? యు ఆర్ అండర్ అరెస్ట్. ఇక నాతో పోలీస్ స్టేషన్ కి రా. ఈ పనులు ఎందుకు చేసావని అక్కడికి వచ్చి చెప్పు. నన్ను మీరు వదిలేయండి సార్. నాకు ఏం తెలియదు సార్. నాకు తెలిసిందల్లా ఒకే ఒక విషయం సార్, ఈ స్ప్రేని కూరగాయల మీద స్ప్రే చేస్తే 1 అవర్ లో అవి చెడిపోతాయి. నాకు దాన్ని తప్ప వేరేమీ తెలీదు సార్. నేను మంచివాణ్ణి కాదు. మర్యాదగా నిజం చెప్పు. త్వరగా చెప్పు, నీ బాసు పేరేంటి? వాడెక్కడుంటాడు? చెప్తాను తప్పకుండా చెప్తాను ఇన్స్పెక్టర్ సార్, చెప్పేస్తాను. తన పేరు ఏంటంటే లడ్డూ సింగ్. ఏంటి? నేనా? మళ్ళీ చెప్పరా, ఇంకొకసారి చెప్పు. వాడి పేరేంటి? అదే చెప్పానుగా, అతని పేరు లడ్డూ సింగ్. ఎందుకురా ఇలా చెప్తున్నావు? మర్యాదగా అడుగుతున్నా, నిజం చెప్పు. అబద్ధం చెప్పకు.
వాడి పేరు అసలు లడ్డూ సింగ్ అయి ఉండదు. నిజం చెప్పు. లడ్డూ సింగ్ సార్, కొంచెం ఓపిక పట్టండి. లడ్డూ సింగ్ అని వేరెవరో ఉండొచ్చు కదా. అంకుల్, ఆయన గురించి మీకు వేరే ఏదైనా విషయం తెలిస్తే చెప్పండి. అంటే ఆయనకన్నీ స్పెషల్ గా ఒకటి ఉంటుంది కదా, అది. గుర్తొచ్చింది. తను ఎప్పుడూ ఒకే డైలాగ్ చెప్తూ ఉంటారు. ఇక్కడి నుంచి 50-60 కిలోమీటర్ దూరంలో ఈ లడ్డూ సింగ్ పేరు చెప్తే ఆ తర్వాత ఏదో అంటారు, అతను నాకు తెలీదు. అరే క్షమించండి, నాకు ఇంతకు మించి ఏం తెలీదు, ప్లీజ్. లడ్డూ సింగారు మీరా? ఒక అధికారి అయ్యుండి మీరు ఈ విధంగా చెయ్యొచ్చా చెప్పండి? ఆ కూరగాయలు అమ్ముకునే వ్యాపారి అసలు మీకు ఏ ద్రోహం చేశాడు సార్? వాళ్ళ వ్యాపారాన్ని చెడగొట్టి మీరేం సాధిస్తారు సార్? మనం రక్షకులం సార్, భక్షకులం కాదు. నేను కానిస్టేబుల్ అని తక్కువ అంచనా వేయకండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. ఏయ్, అసలు ఇలా ఎందుకని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు కానిస్టేబుల్? కానిస్టేబుల్, ఎందుకు ఇలా చేసావు? నేను ఇన్స్పెక్టర్ పేడారాం. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను లడ్డూ సింగ్. పెడరామ్ అంకుల్, కొంచెం ఓపిక పట్టండి. లడ్డూ సింగ్ గారు అలా చెయ్యరు కదా. శివ, నువ్వు చెప్పేది నిజమే, కానీ దానికి కావలసిన ఆధారాలు లేవు కదా. కానీ తప్పు చేసింది లడ్డూ సింగేనని లోపల ఉన్నాడు సాక్ష్యం చెప్పాడు. ఈయన నిరపరాధని సాక్ష్యం దొరికేంత వరకు ఈ లడ్డూ సింగ్ జైల్లోనే ఉండాలి. ఇది చట్టం మీద ఒట్టు. ఏయ్, ఏంటి లడ్డూ సింగ్ అని వాగుతున్నావు? సార్ సార్ అని చెప్పు మర్యాదగా. ఏ లడ్డూ, చెప్పేది శ్రద్ధగా విను. ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో ఇక నీకు మర్యాద లేదు. ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు చేతులు ఎరక్కొడతాను. సారీ లడ్డూ సింగ్ సార్, ఇప్పుడు నేను మీకు ఎలాంటి సాయము చెయ్యలేను. కానీ నిజమేంటో నేను త్వరలోనే కనిపెడతాను. ఎవరో మిమ్మల్ని కావాలనే ఇలా ఇరికించారు. శివ, త్వరగా నన్ను కాపాడు. చిన్న చిన్న కొట్లో ఉన్న కాయకూరలని చెడిపోతున్నాయని న్యూస్ లో చెప్తున్నారు. వాళ్ళ కష్టాలు చూస్తుంటే నాకు కూడా దుఃఖం వస్తుంది. నా గుండె పేలిపోయేంత దుఃఖం వస్తుంది. వాళ్ళ కాయకూరల పాడవుతేనే అందరూ మన కొట్టుకి కొనడానికి వస్తారు. అరే బాస్, ఇప్పుడు ఈ ఊరు వాళ్ళు మాత్రమే ఇక్కడ కొంటున్నారు. కావాలంటే మీరే చూడండి, పక్క ఊరు జనం కూడా ఇక్కడికే వచ్చి కొంటారు. ఎటు చూసినా మనకి లాభమే. నా ప్లానే అదే కదా. అందువల్ల ఇంకో కొట్టు కూడా మనం అంతం చేయబోతున్నాం. ఈ వేగాస్ నగరంలో మన కొట్టు ఒకటే ఉండాలి, ఇక ఏ కొట్టు ఉండకూడదు. జాగ్రత్తగా విను, ఆ రూట్ లో మనల్ని ఇంకొకరు ఎవరో గమనిస్తున్నారు. అందువల్ల నువ్వు రూట్ ని మార్చు, వేరే రూట్ లో రా. ఓకే సార్, ఓకే. కమాన్ ఫ్రెండ్స్, ఈ రోజు ట్రక్ ఆ సైడ్ వెళ్తోంది అనుకుంటాను. లడ్డూ సింగ్ గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు నేను స్ప్రే చేయమని చెప్పింది ఎవరు? ఏ చిన్నపిల్లాడా, ఇది నీకు అనవసరమైన విషయం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. తీసుకోండి.
చాలు 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 చాలు. ఏంటి బాబు ఇలా కొడుతున్నావు? పెద్దవాళ్ళు కొడుతున్నావు, నీకు సిగ్గుగా లేదు? ఇలాంటి తప్పు చేసినందుకు మీరే బాధపడాలి.